మీకు తెలుసా కేవలం 300-400 రూపాయలతోటి మనం రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చని. అలాగే అక్కడి నుంచి వచ్చే రెంటల్ ఇన్‌కమ్ కూడా పొందొచ్చని. ఎలానో క్లియర్‌గా వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడనీకైతే ట్రై అయితే చేయండి. అవే రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్. ఇవి కూడా సేమ్ మన మ్యూచువల్ ఫండ్స్ లాంటివే. మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుందో, ఈ రీట్స్ కూడా ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి, ఆ వచ్చిన మనీని అయితే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్‌లో అయితే ఇన్వెస్ట్ అనేది చేస్తుంది. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్‌లో గాని, లేపోతే ఆఫీస్ బిల్డింగ్స్, లేపోతే ఐటీ పార్క్స్, లేపోతే కమర్షియల్ బిల్డింగ్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్, ఇక చాలా ఇలాంటివన్నిట్లో అయితే ఇన్వెస్ట్ అనేది చేస్తుంది. అక్కడ నుంచి వచ్చే రెంటల్ ఇన్‌కమ్ అయితే ఉంటుంది కదా! సో, ఆ రెంటల్ ఇన్‌కమ్‌ని మళ్ళీ ఇన్వెస్టర్స్‌కి అయితే డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తుంది. అంతే చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది దీని బిజినెస్ మోడల్. ఫస్ట్ ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి మనీ అనేది అయితే కలెక్ట్ అనేది చేస్తుంది. ఆ కలెక్ట్ చేసిన మనీని మొత్తం రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్‌లో అయితే ఇన్వెస్ట్ అనేది చేస్తుంది. అక్కడ నుంచి కలెక్ట్ అయ్యే రెంటల్ ఇన్‌కమ్ అయితే ఉంటుంది కదా! అది మళ్ళీ ఇన్వెస్టర్స్‌కి అయితే డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తుంది. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. సో, ఇప్పుడు మీరు ఆ రీట్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా క్లియర్‌గా చెప్తా వినండి. ఈ రీట్స్ కూడా మన స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి అయితే ఉంటాయి. అంటే మన స్టాక్స్ ఎలా లిస్ట్ అయ్యి ఉంటాయో ఈ రీట్స్ కూడా అంతే సింపుల్‌గా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉంటాయి. మనం స్టాక్స్ ఎంత సింపుల్‌గా బై చేస్తామో ఈ రీట్స్ కూడా అంతే సింపుల్‌గా మనం స్టాక్ మార్కెట్ నుంచి అయితే బై అనేది చేయొచ్చు. మీకు కొన్ని పాపులర్ ఈ రీట్స్ అనేవి ఉంటాయి. అవి పక్కన డిస్‌ప్లే అనేది చేశాను. మీరు ఒకసారి వాటి గురించి చెక్ చేసి మీకు నచ్చితే ఆ రీట్స్‌లో కూడా మీరైతే ఇన్వెస్ట్ చేయనీకైతే ట్రై అనేది చేయండి. సో, ఇవి ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. మన ఇండియాలో చాలా తక్కువైతే ఉన్నాయి రేట్స్ అనేది. సో, అందులో కొన్నైతే మీకు ఇక్కడ డిస్‌ప్లే అనేది చేస్తున్నాను. సో, వాటిలో నుంచి అయితే మీరైతే చెక్ చేయండి ఒకసారి వాటి గురించి. ఇప్పుడైతే ఈ రీల్స్‌లో ఇన్వెస్ట్ చేసినందుకు మనకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయో క్లియర్‌గా చెప్తా వినండి. ఫస్ట్ వచ్చేసి మనకు రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది అయితే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఒకవేళ ఈ రీట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకు అందులో నుంచి వచ్చే రెంటల్ ఇన్‌కమ్‌లో షేర్ అనేది అయితే ఉంటుంది. ఆ షేర్ మనకైతే ఇయర్‌లీ 2-4 టైమ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు. సో, ఈ విధంగా మనమైతే సంవత్సరంలో 2-4 సార్లు వరకి మనకు రెంటల్ ఇన్‌కమ్‌లో షేర్ అనేది డివిడెండ్ రూపంలో అనేది వస్తుంది. సో, మనకైతే ప్రతి సంవత్సరం 4 టైమ్స్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌లో డివిడెండ్ అనేది క్రెడిట్ అనేది అవుతుంది. సో, ఈ విధంగా మనకైతే రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. అలాగే సెకండ్‌ది వచ్చేసి మనం తక్కువ అమౌంట్ తోటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్‌లో అయితే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే రీట్స్ యూనిట్ ప్రైస్ వచ్చేసి మనకు మాక్సిమం 400-500 రూపీస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం చిన్న అమౌంట్‌తో కూడా మనమైతే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్‌లో అయితే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అలాగే థర్డ్‌ది వచ్చేసి లిక్విడిటీ. అంటే మనం కొన్న రీట్స్‌ని మనకు నచ్చినప్పుడైతే అమ్ముకోవచ్చనమాట. ఎందుకంటే ఇవి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉంటాయి. ప్రతి సెకండ్ ట్రేడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా మన రీట్స్‌ని అయితే అమ్ముకోవచ్చు. మళ్ళీ నచ్చితే మనమైతే మళ్ళీ రిటర్న్ అయితే కొనుక్కోవచ్చనమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. అలాగే ఫోర్త్ వచ్చేసి డైవర్సిఫికేషన్. ఒకవేళ మనమే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్‌లో సొంతంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మనం ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్‌ని కొనాలంటే చాలా అమౌంట్ అనేది అయితే ఖర్చవుతుంది. సో, అంత అమౌంట్‌ని పెట్టి కూడా మనమైతే ఒకటే ప్రాపర్టీని అయితే కొనుక్కోవచ్చు. ఒకవేళ అదే మనం ఈ రీట్స్‌లో బై చేస్తే, అదే చాలా కంపెనీస్‌ని అయితే అంటే చాలా బిల్డింగ్స్‌ని బై చేస్తుంది కాబట్టి, మనీ అనేది డైవర్సిఫికేషన్ అవుతుంది. అందులో మనకు రిస్క్ అనేది చాలా వరకు తగ్గుద్దనమాట. ఇలా డైవర్సిఫికేషన్ వల్ల మనకైతే రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే ఫిఫ్త్‌ది వచ్చేసి ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు ఈ రీల్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మన మనీ అనేదైతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అనేది మేనేజ్ అనేది చేస్తారు కాబట్టి రిస్క్ కూడా చాలా అయితే తగ్గుతుంది. ఇప్పటివరకైతే అన్ని అడ్వాంటేజెస్ అయితే చూసారు కదా! ఇప్పుడు కొన్ని రిస్క్‌ల గురించి కూడా చెప్తా క్లియర్‌గా అయితే వినండి. ఫస్ట్ వచ్చేసి అయితే ఇంట్రెస్ట్ రేట్స్. మనం తీసుకున్న ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కూడా లోన్ మీద తీసుకుంటారు కాబట్టి సో, దాని ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ పెరిగితే మనకైతే చాలా వరకు నష్టపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సెకండ్‌ది వచ్చేసి వేకెన్సీస్. ఒకవేళ మనం తీసుకున్న బిల్డింగ్స్ అయి కొద్దిగా ఖాళీగా ఉంటే అక్కడ నుంచి రెంటల్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అనేది కాదుగా. సో, అలా కూడా నష్టపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఈ విధంగా మీకైతే అడ్వాంటేజెస్ ఉంటాయి. రిస్కులు కూడా అయితే ఉంటాయి. సో, మీకు నచ్చితే ఈ రీట్స్‌లో అయితే మీరైతే ఒకసారి ట్రై అయితే చేయండి. మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ వచ్చే సోర్స్ లెక్క అయితే మీకైతే ఈ రీట్స్ అనేది 100% అయితే ఉంటుంది. సో, ఇప్పుడైతే ఎవరెవరు ఈ రీట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటరో క్లియర్‌గా అయితే చెప్తా వినండి. ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరైతే ఇందులో అయితే ఇన్వెస్ట్ అనేది చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడైతే 2-4 టైమ్స్ ఇయర్లీ డివిడెండ్ రూపంలో మనకు మనీ అనేది అయితే వస్తుంది. అలాగే సెకండ్‌ది వచ్చేసి కొద్దిగంత రిస్క్ తక్కువ ఉండాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఇందులో ఇన్వెస్ట్ అనేది చేయండి. ఎందుకంటే ఇందులో రిస్క్ అనేదైతే కొద్దిగా తక్కువైతే ఉంటుంది. మనం స్టాక్స్‌తో పోల్చుకుంటే ఇందులో కొద్దిగా రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే మనకు రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో, ఈ 2 పాయింట్స్‌ని కన్సిడర్ చేసి మీకు నచ్చితే ఇందులో అయితే ఇన్వెస్ట్ అనేది చేయండి. సో, చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. మీకు క్వార్టర్లీ మీకు ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసి అయితే పెడుతుంది. థాంక్ యూ.